ఈరోజు జూన్ 24వ తేదీ బుధవారం బంగారం ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,46,675 పలుకుతుంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,34,466 వద్ద ఉంది. 1 కేజీ వెండి ధర 2,31,593 పలుకుతుంది. బంగారం ధర భారీగా తగ్గింది. నిన్నటితో పోల్చి చూస్తే బంగారం ధర తగ్గినట్లు చెప్పవచ్చు. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు భారీగా తగ్గడం గమనించవచ్చు. ముఖ్యంగా 1 ఔన్స్ బంగారం ధర $4,080 వద్ద ట్రేడ్ అవుతుంది. ఆల్ టైమ్ రికార్డ్ 1,85,000తో పోల్చి చూస్తే పసిడి ధర సుమారు 40,000 వరకు తగ్గినట్లు చూడవచ్చు. బంగారం ధర గడిచిన కొన్ని రోజులుగా భారీగా పతనం అవుతుంది. దీనికి ప్రధాన కారణం అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు పెంచుతుందని వార్తలు రావడంతో అటు ఐటీ కంపెనీలకు చెందిన షేర్లు భారీగా పతనమయ్యాయి. దీంతో ప్రపంచవ్యాప్తంగా బంగారం, వెండి ధరలు తగ్గడం చూడవచ్చు. ఎందుకంటే అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు గనుక పెంచినట్లయితే అమెరికన్ డాలర్ విలువ భారీగా పెరుగుతుంది. దీనివల్ల బంగారం ధరలు భారీగా తగ్గే అవకాశం ఉంటుంది. సాధారణంగా డాలర్ విలువ పెరిగినట్లయితే బంగారం విలువ తగ్గుతుంది. ఇక ఐటీ కంపెనీల షేర్ల అమ్మకాలకు కూడా ఒక రిలేషన్ ఉంది. ఏమిటంటే డాలర్ విలువ పెరిగినప్పుడు ఐటీ కంపెనీలు సాధారణంగా భారత్లోని కంపెనీలతో డీల్స్ కుదుర్చుకుని డాలర్లలో చెల్లింపులు జరుపుతూ సేవలను పొందుతాయి. డాలర్ విలువ పెరిగితే ఆయా కంపెనీలు ఎక్కువ మొత్తంలో చెల్లింపులు చేయాల్సి ఉంటుంది. ఇది కూడా పరోక్షంగా బంగారం ధరలు తగ్గడానికి ఒక కారణంగా చెప్పవచ్చు. ఇక అమెరికా, ఇరాన్ మధ్య యుద్ధం ప్రారంభమైనప్పటి నుండి బంగారం ధర సురక్షితమైన పెట్టుబడి సాధనంగా గమనించవచ్చు. ప్రస్తుతం యుద్ధ విరమణ జరుగుతున్న నేపథ్యంలో సుదీర్ఘకాలం పాటు యుద్ధ విరమణ కొనసాగినట్లయితే ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను బంగారం నుండి బయటకు తీసే అవకాశం ఉంటుంది. ఈ కారణంగా కూడా బంగారం డిమాండ్ తగ్గుతుందనే వాతావరణం సైతం ధరలు తగ్గించడానికి దోహదపడుతుంది. అమెరికా ఫెడరల్ రిజర్వ్ నూతన చైర్మన్ కెవిన్ వార్ష్ అధ్యక్షతన జరిగిన మానిటరీ పాలసీ భేటీలో ఈ ఏడాది చివరి నాటికి వడ్డీ రేట్లు పెంచే అవకాశం ఉంటుందని బలమైన సంకేతాలు ఇచ్చారు. దీంతో ఒక్కసారిగా బంగారం ధరలు తగ్గడం గమనించవచ్చు. ఒకవేళ అమెరికా గనుక వడ్డీ రేట్లు పెంచకుండా యథాతథంగా ఉంచినట్లయితే బంగారం ధర పెరిగే అవకాశం ఉందని డాయిష్ బ్యాంక్ ఒక రిపోర్ట్లో పేర్కొంది.